సిగాచి ప్రమాద ఘటనా స్థలానికి నేడు నిపుణుల కమిటీ వెళ్లనుంది. ప్రమాదంపై విచారణ జరిపి నెల రోజుల్లో ప్రమాదంపై నివేదిక ఇవ్వనుంది. మరోవైపు ప్రమాద స్థలంలో శిథిలాల తొలగింపు కొనసాగుతోంది. అక్కడి తాజా పరిస్థితిని మా ప్రతినిధి రామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అనుదీప్, సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పరిధిలోని పాషమైలారంలో గల ఈ సిగాచి ఘటనకు సంబంధించి శిథిలాల తొలగింపు అయితే నిన్న సాయంత్రం నుంచి ప్రారంభించారు. ఈ శిథిలాల తొలగింపు నేపథ్యంలోనే దాదాపు ఈ శిథిలాల కింద నుంచి కూడా శిథిలాలు తీస్తున్న కొద్దీ ఈ మృతదేహాలు బయటకు వస్తున్నాయని చెప్పుకోవచ్చు. నిన్నటి వరకు 36 మృతదేహాలను అయితే అధికారికంగా ప్రకటించారు. 36 మృతదేహాలు దొరికినట్టు. తర్వాత నిన్న సాయంత్రం ఈ శిథిలాల తొలగింపు ప్రక్రియ ప్రారంభమైన క్రమంలోనే మరో 2 మృతదేహాలు వెలికి తీసినట్లు కూడా అధికారులు ప్రకటించారు. అయితే మొత్తం ఈ మృతుల సంఖ్య 38కి చేరింది. అయితే మొత్తం 60 మంది ఈ ప్రమాదం నుంచి బయటపడినట్లు కూడా అధికారులు ప్రకటించిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. అదే మరో 10 మంది అయితే మాత్రం వారి ఆచూకీ తెలియలేదని చెప్పి కూడా చెప్పారు. అదేవిధంగా వివిధ ఆసుపత్రుల్లో హైదరాబాద్ శివార్లోని వివిధ ఆసుపత్రుల్లో 35 మంది చికిత్స పొందుతున్నారని కూడా అధికారులు అయితే ప్రకటించిన పరిస్థితి కనపడుతోంది. ప్రస్తుతం అయితే మాత్రం సిగాచి ఈ ఘటనకు సంబంధించినటువంటి ఈ పరిశ్రమ ఏదైతే ఉందో దాంట్లో అయితే మొత్తం శిథిలాలు తొలగింపుని దాదాపు 3 ఎకరాలు ఈ శిథిలాల కోసం కేవలం 3 ఎకరాల భూమిని కేటాయించారు. అక్కడికి ఈ భారీ లారీల ద్వారా ఎక్కడి నుంచి అయితే ఈ శిథిలాల తొలగింపు చేస్తూ ఉన్నారు. మరోపక్క చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఈ ఘటనకు సంబంధించి పూర్తి నివేదిక ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నెల రోజుల లోప నివేదిక ఇచ్చే విధంగా ప్రభుత్వం ఒక కమిటీని అయితే వేసింది. ఈ కమిటీ సిగాచి పరిశ్రమకు సంబంధించినట్టు భారీ పేలుడు ఘటనపైన సమగ్ర దర్యాప్తు కోసం అయితే నిపుణుల కమిటీ నియమించింది. ఈ కమిటీలకి సంబంధించి చూసుకున్నట్లయితే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ IICT ఎమిరేటస్ శాస్త్రవేత్త డాక్టర్ బి వెంకటేశ్వరరావు చైర్మన్గా ఉంటారు. IICT చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ టి ప్రతాప్ కుమార్, చెన్నైలో సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ సూర్యనారాయణ, పూణేలో నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ భద్రతా అధికారి డాక్టర్ నగేష్ గుగే సభ్యులుగా ఉంటారు. కమిటీ సమగ్ర విచారించి భవిష్యత్తులో ఇలాంటి కెమికల్ ఫ్యాక్టరీ కావచ్చు, ఫార్మా కంపెనీలు కావచ్చు, ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఏ విధంగా సూచన చేయాలి అనే విధంగా కూడా ఈ కమిటీ అయితే సమగ్ర దర్యాప్తు చేస్తుంది. అదేవిధంగా నెల రోజుల వ్యవధిలోనే ఈ కమిటీకి సంబంధించి పూర్తి నివేదికను ప్రభుత్వానికి అప్పచెప్పేదామని చెప్పి కూడా అప్పచెప్పాల్సి ఉంటుందని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేసింది. మొత్తంగా ఈ కమిటీ మరికొద్దిసేపట్లో ఈరోజు ఈ ఘటనా స్థలం ఏదైతే ఉందో అక్కడికి చేరుకుంటారు. మొత్తంగా పరిశ్రమలో సరైన ప్రమాణాలు పాటించారా లేదా అనే దానిపైన అధ్యయనం చేస్తారు. యాజమాన్యం అక్కడ ఏమైనా నిబంధనలు ఉల్లంఘించారా, లేకపోతే పరిశీలించిన తర్వాత అయితే ఈ నిబంధనలు ఏ విధంగా ఉన్నాయి. కొంత BDL భానూరు పోలీస్ స్టేషన్లో అయితే మాత్రం యశ్వంత్ అనే ఒక యువకుడు మాత్రం తమ తండ్రి చనిపోయాడు, ఈ కంపెనీ నాణ్యతా ప్రమాణాలు పాటించలేదు, లోపల ఉన్న ఎక్విప్మెంట్ మాత్రం పూర్తిగా పాతది అవ్వడం వల్లనే ఈ ఘటన జరిగిందని చెప్పి ఒక ఫిర్యాదు అయితే ఇచ్చాడు. ఈ ఫిర్యాదు నేపథ్యంలోనే సిగాచి పరిశ్రమ పైన కేసు అయితే నమోదైంది. ఆ క్రమంలోనే సిగాచి పరిశ్రమకు సంబంధించినటువంటి ప్రతినిధులు నేను సాయంత్రం స్పందించి ఘటనా స్థలానికి అయితే చేరుకున్నారు. చేరుకుని బిల్డింగులు మాత్రమే పాతవి, లోపల ఉన్న ఎక్విప్మెంట్ మొత్తం అధునాతన టెక్నాలజీతో కలిగిన యంత్రాలు ఉన్నాయి అని చెప్పి కూడా వాళ్ళు స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే కనపడింది. అయితే మొత్తంగా ఈ పరిశ్రమ సంబంధించినట్టు ఈ కమిటీ పూర్తి నివేదిక అటు అనుమానాలకి, ఇటు వీళ్ళు కంపెనీ యాజమాన్యాలు చెప్తున్నది, అటు బాధితులు చెప్తున్నది, మొత్తం సమగ్ర నివేదికను అయితే తీసుకుంటారు. తీసుకుని దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే నెల రోజుల లోపల ఈ కమిటీ మొత్తంగా ప్రభుత్వానికి నివేదించనుంది. అయితే మాత్రం నేను సాయంత్రం బాధితులు మాత్రం భారీ ఎత్తున ఈ ప్రధాన గేటు వద్ద అయితే మాత్రం నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి కనపడుతూ ఉంది. ప్రధానంగా ఈ లోపల ఈ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో కంపెనీ ఇన్సూరెన్స్ కోసం శిథిలాలు తొలగించట్లేదు, అధికారులు కావచ్చు, ఇటు పోలీస్ యంత్రాంగం కావచ్చు మమ్మల్ని లోపల చూడడానికి వెళ్ళనివ్వట్లేదు, కేవలం ఇన్సూరెన్స్ కోసమే చేస్తారే తప్ప తమ కుటుంబం ఆవేదన పట్టదా అంటూ కూడా ఆందోళన చేసిన పరిస్థితి అయితే కనపడింది. మొత్తంగా ఈ దాదాపు వాళ్ళు ఆమె ఆందోళన చేసిన సందర్భంలోనే దాదాపు ఒక గంట అరగంట మాత్రమే శిథిలాల తొలగింపు ప్రక్రియ చేస్తున్నారు. మిగతా సందర్భంలో
పూర్తిగా నిలిపివేస్తున్నారని చెప్పి కూడా బాధితులైతే ప్రధాన ముఖద్వారం వద్ద ఆందోళన చేసిన పరిస్థితి అయితే కనపడిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఈరోజు కూడా తమ బంధువులు కావచ్చు, తమ కుటుంబ సభ్యులు కావచ్చు, మృతదేహాలైనా లేకపోతే తమ ఆ శిథిలాల కింద ఉన్న ఈ కనీసం శరీరానికి సంబంధించిన చిన్న పాటు దొరికినా కానీ తీసుకుని వెళ్తాం తప్ప, లేకపోతే తమ వారు ఆజుకి తెలిపేంత వరకు ఇక్కడి నుంచి వెళ్ళేది లేదని కూడా వాళ్ళు మంకుపట్టు కూర్చున్నారు అని చెప్పుకోవచ్చు. ఈరోజు ఇక్కడ కమిటీ రానున్న నేపథ్యంలో పోలీసులు అయితే మాత్రం బారికేట్లు పెట్టి ఎక్కడికక్కడ లోపలికి ఎవరిని రానియని పరిస్థితి అయితే కనపడుతుంది. కనీసం బాధితులు కూడా లోపలికి రానివ్వట్లేదనే ఆందోళన అయితే వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తంగా ఇప్పుడు మాత్రం ఆ శిథిలాలను అయితే తొలగిస్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ఇంకా 10 మంది ఆచూకీ అయితే లభ్యం కావాల్సి ఉంది. దానికోసం అయితే ఇక్కడ సెర్చ్ ఆపరేషన్ అయితే జరుగుతూ ఉంది. మరో 35 మంది క్షతగాత్రులు మాత్రం వివిధ ఆసుపత్రుల్లో అయితే చికిత్స పొందుతున్నారు. మరికొన్ని అంటే మధ్యాహ్నం లోపల ఈ కమిటీ ఏదైతే ఉందో ఈ ఘటనా స్థలానికి వచ్చి దీనికి పూర్తి నివేదికను అయితే తీసుకొని ఉన్నారు. కెమెరామెన్ ముమేషతో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, సంగారెడ్డి జిల్లా సిగాచి ఘటనా స్థలం నుంచి.